హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కరెంట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్కి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ వేకెన్సీస్కి మీరు జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. 12th పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ అవకాశం అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడే చూసిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక వీడియో. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి సంస్థల్లో గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలకి మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు కాంబో కోర్స్ అయితే ఉంది మన యాప్లో. సో మీకు కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సో వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు చెక్ చేసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ నోటిఫికేషన్కి మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో సో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు సెలక్షన్ అనేది చేస్తారంట. సో మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు. మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 12th పాస్ అయిన వాళ్ళకి, అలాగే డిప్లొమా వాళ్ళకి సంబంధించి అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఇక్కడ టేబుల్ వైజ్గా అండ్ కేటగిరీల వారీగా మనకి ట్రేడ్ల వారీగా అయితే ఇచ్చారు. సో ఇందులో 10+2 పాస్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి టోటల్గా 11 ట్రేడ్స్కి సంబంధించి టోటల్గా 124 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఎలిజిబుల్. అలాగే డిప్లొమా వాళ్ళకి సంబంధించి వచ్చేసి టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించేమో 16 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి నాన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో మనకి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే హెచ్ఆర్ విభాగంలో, అలాగే కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెచ్పియు, కెమికల్ ల్యాబ్కి సంబంధించి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఫుల్ టైం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మనకి నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనకి బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో అలాగే మనకి డిప్లొమా వాళ్ళకి సంబంధించి మనకి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సివిల్. సో ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మనకి 10+2 అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, డీమ్యాన్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, మ్యాషన్, డీమ్యాన్ సివిల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఈ యొక్క విభాగాల్లో మన ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే జస్ట్ అప్లికేషన్ పెట్టేసి వదిలేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సరిపోతుంది. మనకి ఒక ఎన్పిసిఐఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇది మనకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా సో మీకు 1 year ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.
అండ్ మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో అయితే హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే మనకి NPCIL నుంచి ఎవ్రీ ఇయర్ 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి. అప్పుడు మీకు ఆ యొక్క గవర్నమెంట్ జాబ్స్ విషయంలో సపరేట్గా వెయిటేజ్ దొరికే అవకాశం అనేది ఉంటుంది, సపరేట్గా వేకెన్సీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్లో 19th పేజీలో మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. ఇది ప్రింట్ తీసుకొని ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్లో మీ ఫోటో అతికించేసి మీరు కంపల్సరిగా దీనికంటే ముందు మీరు NAPSకి సంబంధించి అలాగే NATSకి సంబంధించి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నంబర్ అనేది ఇక్కడ మీరు 11th సీరియల్ దగ్గర ఇక్కడ మీరు నంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఇందులో మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో నోటిఫికేషన్లో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్పీడ్ పోస్ట్ అయితే చేసేసండి, తొందరగా అయితే రీచ్ అవుతుంది. సో మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పంపించండి. ఎటువంటి ఫీజు అయితే లేదు అండ్ మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ ఆన్లైన్ మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్కి సంబంధించి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ మనకి 30 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆ యొక్క 16 కిలోమీటర్ పరిధిలో ఈ సంస్థకి సంబంధించి ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారంట. మీరు ఏ లొకేషన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకైతే ఉంటుందంట. అండ్ మనకి ఇక్కడ స్టైఫండ్ అమౌంట్ ఎంత పే చేస్తారంటే ITI వాళ్ళకైతే మనకి 9,600 రూపీస్. ఇక్కడ ఎవరైతే ITI వాళ్ళకి కాదు, సో ఎవరికి 9,600 అంటే ITI వాళ్ళకి 9,600. ఇంకా మీకు 2 years కోర్స్ చేసినట్లయితే 10,560. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 10,900. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి 12,300 రూపీస్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి ITI వాళ్ళైతే 18 నుంచి 24 years లోపు, అండ్ డిప్లొమా వాళ్ళైతే 18 నుంచి 25 years. గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే, డిగ్రీ వాళ్ళైతే 21 నుంచి 28 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అది మనకు పంపించేసి అనమాట. సో 30 జూన్ 2026కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఏజ్కి సంబంధించి. సో మనకి ఇక్కడ ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ITI వాళ్ళకి టర్నర్, అలాగే వెల్డర్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఈ విధంగా వివిధ ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపించేసేటువంటి ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫామ్ పంపించేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి వాళ్ళకి మీరు పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పంపించండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.